షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. గుడ్డిగా నమ్మకు, అన్నింటికి తల ఊపకు. ఒకసారి వాసుని, ఈ ధనుష్ని కంపేర్ చేసుకో. నేను స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ని, అతను స్టిక్ డిపెండెంట్. హద్దు మీరి మాట్లాడకండి. ఏమంటున్నాడే? స్వామి, ఏంటిది? నిన్ను శాంతపరచడానికి కదా అర్చన అభిషేకం చేయిస్తుంది.
నీ పూజ నువ్వే చెడగొట్టుకుంటావా? నీ ఆరాధనకు నువ్వే అడ్డుపడతావా? చేసిన పాపమేంటని, అసలు దోషమేంటని? అమ్మ పద్మావతి, చుట్టూ పావులు పడగలు విప్పి బుసలు కొడుతున్నాయే. ఇటు కేసు రాకుండా స్వామితో మాట్లాంటే. అమ్మా, మీరెవరూ రాకండి, మాట్లాడకండి. స్వామి సమాధానం చెప్పాలి. కోరి పూజ చేస్తే కరుణించాల్సిన స్వామి కన్నెర్ర చేసి కాటు వేయాలని, ప్రాణం తీయాలని చూస్తుంటే మనమేం చేయగలం? రా స్వామి, కాటువే, నా ప్రాణాలు తీసేసుకో. పద్మావతి, ఏంటో మాటలు? వచ్చేయమ్మా బయటికి. లేకపోతే ఎందుకు ఎందుకు స్వామి ఇంత ఆగ్రహం? భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఇదేనా నువ్విచ్చే ఫలితం? తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆయురారోగ్యాలతో ఉండేలా చేయాల్సిన నువ్వేనా ఇలా చేసేది? పోరా అవతలికి. పోతానండి. పోలీసులు ఫారెస్టులు అనకండి. మొత్తానికి వాడికి ఎక్కడ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందోనని భలేగా బెదరకొట్టి పంపించావే. వాణ్ణి బెదరగొట్టడం సంగతి తర్వాత, నీ సంగతి ఏంటి? ఆ, నా సంగతి ఏంటి? ఈ పాముల ప్లాన్ నీదే కదూ? మనం వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. ధైర్యంగా వెళ్ళి పెళ్లి చేసుకుంటేనే ఆవిడ దారిలోకి వచ్చేలా ఉంది. తినే వాటిల్లో ఏవో కలుపుతూ ఉంటారట. అప్పుడు వాళ్ళ వశం అయిపోయాక వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారట. అలాంటిదేమైనా జరిగిందేమోనని. చేం కూసావే? మీరు చూస్తున్న ఈ జీవితం అబద్ధం. నేను పేదవాణ్ణి కాదు జగదీశ్వర్ గారు, కోటీశ్వరుణ్ణి. అర్థం లేకుండా మాట్లాడుకు, అబద్ధాలు చెప్పకు. బాగా ఆలోచించే వచ్చాను గంగోత్రి. నా గురించి ఇక దాయకూడదు అనుకునే వచ్చా. ఈ సిద్ధు మామూలు వ్యక్తి కాదు, మల్టీ మిలీనియర్, ప్రముఖ పారిశ్రామికవేత్త హరినారాయణ వర్మ ఏకైక కుమారుడు సిద్ధు సిద్ధార్థ్ వర్మ. ఇది నా వెడ్డింగ్ కార్డ్. మొదటిసారిగా నీకివ్వడానికే వచ్చాను. జరిగిన దాని గురించి నువ్వేం టెన్షన్ పడకు. రేపు నేను వచ్చి మాట్లాడతానులే. రేపటికి మేము ఉండవులేమ్మా. అందరం ఏసై దగ్గరికి వెళ్తున్నాం. ముహూర్తానికి టైం అయింది, అబ్బాయిని తీసుకురామంటే లెటర్ చూపిస్తావేంటి? ఈ లెటర్ ఆ పెళ్లి కొడుకు ఇచ్చిందా మావయ్య? ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతున్నాను.
పెళ్లి కూతురుగా పీటలెక్కిన నా కోడలు ఇలా ఒంటరిగా నిలబడాల్సొస్తుంది. అందుకే నీ కూతుర్ని నా కోడల్ని చేసుకుంటానన్నయ్య.